హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకు నల్గొండ ట్రిప్ వచ్చిందని బయలుదేరిపోయామండి. లోడ్ అయ్యి రోడ్ ఎక్కగానే వాతావరణం చాలా దారుణంగా అయితే మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో మనం 350 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. నార్మల్ గా మనం ఎప్పుడు కూడా టైమింగ్ లోడ్ అయితే పెట్టాం. మన బండి లోడ్ చేసి వదిలేటప్పటికి 12 అయిపోయింది. మార్నింగ్ కల్లా అక్కడ ఉండాలన్నారు. ఈలోగా వర్షం కూడా రేజ్ అయిపోయిందండి. ఒక్కసారి కిరాయి ఒప్పుకొని బయలుదేరిన తర్వాత వాతావరణం ఎలా ఉన్నా సరే మొత్తానికి మనం విజయవాడ అయితే వచ్చామండి. ఈలోగా వర్షం కూడా తగ్గిపోయింది. మన బండిలో డీజిల్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొట్టించుకొని వెళ్ళిపోదాం. మొత్తానికి నల్గొండ అయితే వచ్చామండి. కానీ ఒకటండి, ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకోవడం, ఇల్లీగల్ ఎఫర్ పెట్టుకోవడం రెండు ఒకటేనండి. ముందన్ని బాగానే ఉంటాయి కానీ లాస్ట్ వచ్చేటప్పటికి ఇలా దోలు ఇచ్చేస్తే సరిపోయింది. ఎలాగైనా సరే మనం వాళ్ళ అన్నటానికి అయితే బండి పెట్టేసాం. మన బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ లోడ్ అంతా కూడా బోట్లోకి అయితే లోడ్ చేయాలండి. ఏంటి నాచు డబ్బాల కోసం ఎంత బెల్ట్ ఇప్పించాం అనుకోకండి. దీని వాల్యూ తెలుసు కాబట్టి 350 కిలోమీటర్లను తెచ్చుకొని మరీ వేస్తున్నారు. ఇది ఒక నేచురల్ ఫీడ్ సప్లిమెంట్ అండి. అంతేకాదు చేపలకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందంట. మొత్తానికి మన బండి అన్లోడ్ అయిపోయింది. అలాగే ఫ్రీ బోట్ రైడ్ కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతాం. దారిలో ఏమైనా లోడ్ ఉంటే చూసుకోవాలి, లేదంటే ఖాళీగా అయితే వెళ్ళిపోదామండి. అదండి మరి ఈ ట్రిప్ విశేషాలు. సరేనండి, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.